మన జీవితంలో అనేక సుఖాలను కష్టాలను చూస్తూ ఉంటాం. ఎండావాన ఎంత సహజమో జీవితంలో అవి వచ్చిపోవడం కూడా అంతే సహజం. అయితే మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఎవరు మంచివారు, ఎవరు నిజాయితీ గలవారు, ఎవరు సహాయపడతారనేది మన కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాం. అందుకే మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని దరి చేరాలి, ఎవరిని మన స్నేహితులుగా భావించాలి అనే విషయాల్ని చాణక్యుడు రాజనీతి శాస్త్రంలో వివరించాడు. ఒక వ్యక్తి మంచివాడా కాదా, ఒక వ్యక్తి మన జీవితాంతం మనకి తోడుగా ఉంటాడా లేదా అనేది ఈ కింది లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చని చాణక్యుడు చెప్పాడు. అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నిజాయితీగా ఉండేవారిని గుర్తించడం చాలా కష్టం. దీనివల్ల స్నేహం లేదా బంధం బలపడడం, విడిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. ఇక నిజమైన స్నేహితుల గురించి చాణక్యుడు చెప్పిన ఒక నిజాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కష్టాల్లో ఉన్నప్పుడు మనం వెన్నంటి ఉండే సహాయం చేసేవారు నిజమైన స్నేహితులు అవుతారట. ఇలాంటి వ్యక్తులు ప్రపంచం మారినా మన వెంటే ఉంటారు. యుద్ధ సమయంలో ధైర్యం గల యోధులను, అనుచరులను గుర్తించినట్లే మన వెంట ఉండేవారిని కష్టాల్లో ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. శత్రునాశనానికి బయలుదేరి ఆ పని పూర్తయినంత వరకు వెనక్కి రాని వ్యక్తి ధైర్యవంతుడు అవుతాడు. ఇక ఒంటరితనంతో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తులు దాని నుంచి బయటకు లాగడానికి ప్రయత్నించడం సహజం. వాస్తవిక కారణం నుంచి పక్కకు జరిగి మెదడులో అనేక సందేహాలతో తరచూ మన ఆలోచనలు మారిపోతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన దృష్టిని ఇతర అంశాలకు మళ్లిపోకుండా ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించడమే నిజమైన స్వచ్ఛతకు సూచన. ఇలాంటి వాళ్ల హృదయంలో స్థానం సంపాదించుకుని నిరంతరం ఒకేలా వ్యవహరిస్తారు. ఇక జీవితంలో స్నేహం ముఖ్యమైనదే గాని గెలుపోటంలో జీవిత భాగస్వామి పాత్ర కీలకం. అతడు లేదా ఆమె మద్దతు నిరంతరం ఉంటే జీవిత భాగస్వామి మనలోని ప్రతికూలతలను బయటపెట్టి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఆర్థికంగా నష్టపోయిన సమయంలో భర్తకు మద్దతుగా నిలిచి దాని గురించి ప్రస్తావించని వాళ్లే సరైన వ్యక్తులు. నిరంతరం జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తూ అన్ని సమయాల్లోనూ వెనంటి ఉండేదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమే కోల్పోయిన జీవితాన్ని కూడా మళ్లీ పునర్నిర్మిస్తుంది. ఈ విధంగా జీవితంలో మనకి తోడుగా వచ్చే వ్యక్తులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలని చాణక్యుడు చెబుతూ ఉంటాడు.